విచారణకు సిద్ధమా? గొర్రెల స్కీమ్, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ పథకాల అవినీతిపై సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ. మీటర్లపై చీకటి ఒప్పందం బట్టబయలు. కేంద్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం. మీటర్ల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే ఛాన్స్. అసెంబ్లీ వేదికగా ఒప్పందాన్ని బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. సాగు మీటర్లపై మేం ఒప్పుకోలేదు. సీఎం సభను తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వానికి విజన్ లేదు, విమర్శ మాత్రమే తెలుసు. బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అంకెల గారడీ కాదు, ఉన్నది ఉన్నట్టుగా కూర్పు చేసిన ప్రజా బడ్జెట్ ఇది. బడ్జెట్పై చర్చలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్. వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి ఆశయం. లక్ష్యాన్ని చేరుకోవటంలో రాష్ట్రాలదే కీలక పాత్ర. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ. నొరో వైరస్తో జాగ్రత్త. చలిజ్వరం, వాంతులు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ వ్యాధి లక్షణాలు. కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్ల వ్యాప్తి. ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్కు పింఛన్. 6 ఏళ్లుగా పింఛన్ తీసుకున్న దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 5,000 మంది అనర్హులకు ఆసరా పింఛన్. మంత్రి సీతక్క వెల్లడి. ఎన్నికలపై ఫోకస్. ముందు పంచాయతీనా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల? ఇంకా ఫైనల్ కాని ఓటర్ లిస్టు. టైం షెడ్యూల్పై సర్కార్ మల్లగుల్లాలు. బీసీ జనాభా లెక్కించిన తర్వాతే నిర్ణయం. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చాలంటే 9 లక్షల కోట్లు కావాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. హామీలు ఎలా అమలు చేస్తారు? బడ్జెట్పై చర్చలో ప్రశ్నించిన భాజపా పక్ష ఉపనేత పాయల్ శంకర్.